ఒక సంవత్సరం నుంచి అప్లికేషన్లు పెండింగ్ లో పెట్టి కమిషన్ల కోసం కక్కుర్తుబడి ఇవాళ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఆపినరు. ఓపెన్ యాక్సెస్ పాలసీ కింద పారిశ్రామికవేత్తలకు కూడా ఇవ్వకుండా ఆపుకొని పెట్టుకున్నారు. ఇవాళ ఫైనల్గా మా డిమాండ్ ఒకటే, థర్మల్ విద్యుత్తును పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయండి. నాణ్యమైన బొగ్గు సరఫరాను సింగరేణి నుంచి యుద్ధ ప్రాతిపదికన థర్మల్ ప్లాంట్లకు చేయండి. రాష్ట్రంలో రైతాంగానికి ఇప్పటికే మీరు కాళేశ్వరం నీళ్ళెత్తక అటు కరువు కోరల్లో చిక్కుకున్న రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కరెంటు సరఫరాలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడుతుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. రాజకీయాలు చేస్తున్నది మీరు. ఖమ్మం జిల్లాలో ఇవాళ మీరు సీతారామ ప్రాజెక్టు ప్రారంభించినారు. మోటార్లు ఎవరు చేసిండ్రు? అది కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన సీతారామకు మోటార్లు ఒత్తనికి పోయినరు. నిన్ననో మొన్ననో వరంగల్కు పోయినరు దేవాదుల మోటార్లకు ఇవాళ నీళ్ళు అందుతున్నాయంటే కేసీఆర్ గారు కట్టిన సమ్మక్క బ్యారేజు, 3rd ఫేజ్ దేవాదుల మీ హయాంలో కుప్పగూలి 3 చచ్చిపోయి టనల్ కూలిపోతే దాన్ని ప్రత్యామ్నాయం చేసి మేం పూర్తి చేస్తే ఇవాళ మీరు మోటార్లు ఒత్తితే దేవాదులో నీళ్ళు వస్తున్నాయి. రాజకీయాలు ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ చెప్పింది మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లి మోటార్లు ఎత్తచ్చని చెప్తే ఆ నీళ్ళు ఎత్తచ్చని చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్లను జైళ్ళల్లో పెడతామని బెల్ట్తో కొడతామని రాజకీయాలు చేస్తున్నది మీరు. రైతుల పక్షాన నీళ్ళు ఎత్తండి అంటే మిమ్మల్ని కోసి రక్తాన్ని పంట పొలాల మీద చిమ్ముతామని రాజకీయాలు మాట్లాడుతున్నది మీరు. మేము రైతులకు నీళ్ళు అందించండి, రైతులకు కరెంట్ ఇవ్వండి, ఇవాళ విద్యుత్ సామర్థ్యం ఉన్నది, కావలసిన ప్లాంట్లు ఉన్నాయి, బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి ఆగింది, దృష్టి పెట్టండి అని ప్రభుత్వాన్ని ముళ్ళుగట్టబెట్టి నిద్ర లేపుతున్నాం. మీకు విషయాన్ని చెప్తున్నాం. రాజకీయాలు చేయడం మీరు మానండి, విద్యుత్ ఉత్పత్తి పెంచండి, రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వండి. ఇక చాలే. చేసిన మంచి పని లేదండి. 2 పంటలకు బోనస్ ఎగ్గొట్టుడు మంచి పనా? మీరు చేసిన మంచి పని రుణమాఫీ కోసం 35,000 కోట్లు పెట్టామని బడ్జెట్లో అసెంబ్లీలో చెప్పి 18,000 కోట్లు చేసి మిగతా 18,000 కోట్లు ఎగ్గొట్టడం మీరు చేసిన మంచి పనా? పంటలు కొనండి అంటే 5 కిలోల తరుగు పెట్టి రైతుల ఉసురు పోసుకోవడం మీరు చేసిన మంచి పనా? మీరు చేసిన మంచి పని 24 గంటల కరెంటు కేసీఆర్ గారు ఇస్తే 8 గంటల కరెంటు కూడా రైతులకు ఇవ్వకపోవడం అనేది మీరు చేసిన మంచి పనా? 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టడం మీరు చేసిన మంచి పనా? భూముల ధరలు పెంచి ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం మీరు చేసిన మంచి పనా? మద్యం మీద ఆర్టీఏ ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం వేయడం మీరు చేసిన మంచి పనా? అవ్వాతాతలకు 4,000 పెన్షన్ గెలిచిన మొదటి నెలలో ఇస్తామని 31 నెలలైనా అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకపోవడం మీరు చేసిన మంచి పనా? మీరు చేసిన మంచి పనులు ఏమన్నా ఉన్నాయంటే స్కాములు తప్ప మీరు చేసిన నిజమైన మంచి పనులు ఏం లేవు. మీ పాలనలో ఉన్న స్కాములే తప్ప మంచి పనులు లేవు.